ఈ ఉదయకాల సమయం దేవుడి పేరిట మీకు అందరికీ వందనాలు. ఈ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మరొక్కసారి వందనాలు తెలియజేసుకుంటున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ర ప్రేమగల తండ్రి, సర్వోన్నతుడా యేసయ్య, గొప్ప నీ నామానికే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ప్రభువా, మమ్మల్ని ప్రార్థనలోని పాటల్లోని ప్రభువా వాక్యమందు మమ్మల్ని బలపరచమని, స్థిరపరచమని ప్రభువా, నీలో తండ్రి నాయన మేము ఇంకా ఎదిగి ఫలించేవారుగా మేము ఉండుటకు సహాయం చేయమని ప్రభువా, ఎవరితో ఏ మాట మాట్లాడదలుచుకున్నావో ప్రభువా, సూటిగా వాళ్ళు హృదయంలోకి దూసుకొని వెళ్ళుటకు సహాయం చేసి నడిపించమని క్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. ఇదిగో దేవా ఈ హృదయం, ఇదిగో దేవా ఈ మనసు, ఇదిగో దేవా ఈ దేహం, ఈ నీ అగ్నితో కాల్చుమా, పరిశుద్ధ అగ్నితో కాల్చుమా. ఇదిగో దేవా ఈ హృదయం, ఇదిగో దేవా ఈ మనసు, ఇదిగో దేవా ఈ దేహం, ఈ నీ అగ్నితో కాల్చుమా, పరిశుద్ధ అగ్నితో కాల్చుమా. పనికిరాని తీగలున్నవి ఫలమివ్వా అడ్డుచున్నవి, ఫలించే ఆశ నాకుంది. పనికిరాని తీగలున్నవి ఫలమివ్వా అడ్డుచున్నవి, ఫలించే ఆశ నాకుంది. ఈ నీ అగ్నితో కాల్చుమా, పరిశుద్ధ అగ్నితో కాల్చుమా. ఇదిగో దేవా ఈ హృదయం, ఇదిగో దేవా ఈ మనసు, ఇదిగో దేవా ఈ దేహం, ఈ నీ అగ్నితో కాల్చుమా. ఓ నా తోటమాలి, ఇంకో ఏడాది గడువు కావాలి, ఫలించే ఆశ నాకుంది. తోటమాలి, ఇంకో ఏడాది గడువు కావాలి, ఫలించే ఆశ నాకుంది. ఈ నీ అగ్నితో కాల్చుమా, పరిశుద్ధ అగ్నితో కాల్చుమా, ఈ నీ అగ్నితో కాల్చుమా, పరిశుద్ధ అగ్నితో కాల్చుమా. అయితే కొన్ని రోజులుగా మనము ఆత్మఫలాల గురించి జ్ఞానిస్తున్నాము. ఆత్మఫలాలు 9. 9లో మనం మంచితనం వరకు జ్ఞానించుకున్నాము. అయితే విశ్వాసము గురించి ఈరోజు చెప్పుకుందాము. విశ్వాసం అంటే ఏమిటి? హెబ్రీలకు 11:1 ప్రకారం విశ్వాసానికి నిర్వచనం మనం తెలుసుకునే విధముగా, విశ్వాసం ఉన్నది నిరీక్షింపబడిన వారి యొక్క నిజస్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవనుకుంటకు నిదర్శనమై ఉన్నది. మనకు
కళ్ళతో చూడలేని దేవుని వాగ్దానాలు ఖచ్చితంగా జరుగుతాయని నమ్మడమే విశ్వాసము. విశ్వాసం గురించి చెప్పుకొని వెళ్తే మనము దేవుడి యందు విశ్వాసం కలిగి మనం జీవిస్తే మనకి దేవుడు విధేయతకి మనం లోబడే స్వభావం మనలో ఉంటుంది. ముఖ్యంగా విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసానికి నిర్వచనం ఏంటి? విశ్వాసం ఉన్నవారు ఎలా ఉంటారు? విశ్వాసం ఎలా కలుగుతుంది? ఈ కొన్ని రిఫరెన్సులు చదువుకుందాము. రోమియోలకు 10:17 ప్రకారం విశ్వాసం అనేది దేవుని మాట వినడం ద్వారా వస్తుంది. దేవుడు మాట వినడం ద్వారా వస్తుందట. కాగా వినుట వల్ల విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గూర్చి మాటల వల్ల కలుగును. వినుట వల్ల విశ్వాసం కలుగుతుంది, వినుట క్రీస్తును గూర్చిన మాటల వల్ల కూడా విశ్వాసము కలుగుతుందట. ఆత్మఫలాల్లో విశ్వాసము 1. గలాతీయులు రాసిన పత్రికలో పౌలు చెప్పిన ఫలాల్లోని ఒక భాగము ఇక్కడ విశ్వాసం గురించి రాయబడి ఉన్నది. విశ్వాసం మనం దేని వల్ల కలుగుతుందో దేవుడి ద్వారా కలుగుతుందని ఇక్కడ చెప్పబడింది కదా. నమ్మకత్వం, దేవుని పట్ల మరియు మనుషుల పట్ల నమ్మకంగా ఉండటం. స్థిరత్వం, కష్టాలు వచ్చినప్పుడు కూడా దేవునిపై నమ్ముకొని వదిలిపెట్టుకుంటూ ఉండడం కూడా స్థిరత్వం, విశ్వాసం కలిగి ఉండాలన్నమాట. అలాగే విశ్వాసం యొక్క ప్రాముఖ్యత, దేవునికి ఇష్టలుగా ఉండుటకు విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. రక్షణకు మార్గం మన క్రియల ద్వారా కాకుండా క్రీస్తునందు విశ్వాసం ఉంచుట ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడతాము. క్రియలతో కూడిన విశ్వాసం కేవలం నమ్ముతున్నామని చెప్పడమే కాదు, కానీ నమ్మకం మన పనుల్లో క్రియల్లో కూడా కనపరచబడాలన్నమాట. అలాగే క్రీస్తు గురించి క్రీస్తు చెప్పుచున్నారు, ఒకరిని ఆవగించేంత విశ్వాసం ఉన్నవారు కొండను కూడా కదిలించగలరట. మత్తయి 17:20 కూడా అలాగే రాయబడి ఉన్నది. అంటే విశ్వాసం యొక్క పరిమాణం కంటే మనం ఎవరి విశ్వసిస్తున్నాము దేవుని అనే ముఖ్య అంశంపై విశ్వాసం మనం కలిగి ఉన్నప్పుడు మనం కొండను కూడా కదిలించగల శక్తి మనకి అనుగ్రహిస్తారనమాట. విశ్వాసం కలిగి ఉంటుంది మనకి. అలాగే అబ్రహాము, విశ్వాసానికి కర్త అబ్రహాము. దేవుడి మాటకు లోబడి, దేవుడి పిలుపుకు లోబడి దేవుడు అబ్రహాము తన దేశాన్ని, తన బంధువుల్ని విడిచిపెట్టి తాను చూపబోయే దేశానికి వెళ్ళమని చెప్పినప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండానే విశ్వాసంతో బయలుదేరి వెళ్తాడు. అంటే ఒక మాట కూడా ఎదురు చెప్పకుండా, ఎక్కడికి వెళ్ళాలని కూడా మాట ఆడకుండా తను చెప్పిన మాటకే దేవుడికి లోబడి విశ్వాసం కలిగి చెప్పిన ప్రదేశానికి బయలుదేరిపోతాడు. హెబ్రీలకు 11:8 అబ్రహాం పిలవబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి ఎక్కడికి వెళ్ళునో అని తెలియకుండానే బయలుదేరి వెళ్ళును. అసాధ్యమైన దాన్ని నమ్మటం. రోమియోలకు 4:18-27 చూసుకుంటే అబ్రహాం సారా సంతానం కలిగే వయసు దాటిపోయినా దేవుడిచ్చిన వాగ్దానాన్ని ఆయన తన శరీరం మాతృల్యుతమైన ఉన్న ఆయన విశ్వాసంతో బలహీన పడలేదు. విశ్వాసంతో నమ్మకంతో ఉన్నాడు కానీ బలహీన పడలేదు. దేవుడు అబ్రహామునికి దర్శనమిచ్చినప్పుడు సారా ఏజ్ అప్పటికి 97 అలా ఉన్నప్పటికీ కూడా దేవుడు వాగ్దానం బట్టి సంతానం కలుగుతుంది అన్నప్పుడు అబ్రహాం విశ్వసించాడు తప్ప దానికి కూడా తను ఎదురు చెప్పలేదు. మా వయసు ఏంటి, మాకు పిల్లలు పుట్టడం ఏంటని అడగకుండా విశ్వసించాడు. దేవుడి పట్ల విశ్వాసం కలిగి అబ్రహాము జీవించినట్లుగా ఉంది. అలాగే ఆత్మఫలాల్లోనే ప్రేమ, సమాధానం, సాత్వికం, విశ్వాసము, మంచితనము, దయాళత్వము, దీర్ఘశాంతము, సాత్వికము, ఇలా 9 కూడా ఆత్మఫలాలు. ఈ ఆత్మఫలాలు మనం 8 అలాగే ధ్యానించుకున్నాము. అయితే 9 కూడా రేపు ధ్యానించుకుందాము. ఈరోజు ఈ విశ్వాసం బట్టి మనం ప్రార్థన చేసుకుందాం. విశ్వాసం మనలో ఎంతగా ఉంటే అంత మనం బలపట్టుకు, మనం ముందుకు సాగుటకు, మనం ముందు మనం విశ్వాసం కలిగి జీవించినప్పుడు మన జీవితాల్లో నిజమైన విజయాలు చూడగలుగుతాము. అయితే అబ్రహాం కూడా విశ్వసించాడు కాబట్టే తను
వెళ్ళమని దేశానికి వెళ్ళినట్లుగా దేవుడు వాగ్దానం చేసిన సంతానం కలిగినట్లుగా అక్కడ రాయబడి ఉన్నదన్నమాట. అయితే దేవుడు అబ్రహాం కుమారుని బలి అడిగినప్పుడు కూడా దేవుడికి వెనకదీయకుండా తన బలి ఇవ్వడానికి కూడా సిద్ధపడినట్టుగా అక్కడ రాయబడి ఉన్నది. అయితే అతను ప్రాణం పోయినప్పటికీ మళ్ళీ దేవుడు బతికిస్తాడన్న ఆలోచన విశ్వాసం కలిగి ఉన్నాడు కాబట్టి అతను బలి ఇచ్చుటకు ఒప్పుకొని ముందుకు వెళ్ళినట్టుగా ఉంది. కానీ అక్కడ బలి స్వీకరించలేదు దేవుడు. అయితే నమ్మకం చూశారంతే. దీన్ని బట్టి విశ్వాసం కలిగి ప్రతి ఒక్కరు జీవించినప్పుడు మనకి ఎన్ని ఎదురు దెబ్బలు వచ్చినప్పటికీ దేవుడు మనల్ని విశ్వాసంతో నిలబెడతాడు, మనల్ని ముందుకు సాగనిస్తాడనమాట. దేవుడిపై ఆనుకోవాలి. మనం విశ్వాసం క్రియల రూపంలో కూడా చూపింపబడాలి. అట్టి రీతిగా మన జీవితాలు మార్చుకుందాము. మీరు కూడా మార్చుకోండి. అందరూ ఒక విధముగా దేవుడి వైపు తిరిగినట్లయితే మన విజయము ముందుందని చూపించగల దేవుడు మనం కలిగి ఉన్నాము. అయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. సర్వోన్నతుడా, ఇక ఆత్మఫలాల గురించి ప్రభువా తండ్రి నాయన ఇంతవరకు మాతో నువ్వు తండ్రి నాయన మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా తండ్రి నాయన. విశ్వాసం అనేది మాలోని అయ్యా తండ్రి నాయన ఉండుటకు సహాయం చేయండి. అబ్రహాం విశ్వసించాడు కాబట్టి ప్రభువా తన ఫలాలు చూడగలిగాడు ప్రభువా. విశ్వాసంతో తండ్రి నాయన యేసయ్య అతను తండ్రి నాయన నువ్వు నడిపించిన ప్రదేశానికి వెళ్ళగలిగాడు ప్రభువా తండ్రి. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు అయ్యా. అట్టి విధమైన అబ్రహాం పొందిన విశ్వాసంతో మేము విశ్వాసం కలిగి జీవించే విధంగా మేము ఉండుటకు సహాయం చేయమని క్రీస్తునామములో ప్రార్థిస్తున్నాం ప్రభువా. అయ్యా తండ్రి నాయన యేసయ్య ఈ ఛానల్ వీక్షిస్తున్న ప్రతి కుటుంబాన్ని కూడా తండ్రి దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. యవనస్తులను ప్రత్యేకంగా దీవించండి ప్రభువా. వాళ్ళ అవసరతల్లో నీవు ఉండండి ప్రభు, వాళ్ళ విజయంలో నీవు ఉండండి ప్రభు తండ్రి నాయన. ముందుకు సాగుటకు సహాయం చేయండి. మంచి మంచి ఉద్యోగాలు పొందుకుంటూ నీ కృప దయచేయండి తండ్రి. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు అయ్యా. వ్యాపారాలు, చేతి పనులు, ఉద్యోగాలు దీవింపబట్టుకు నీ కృప దయచేయండి తండ్రి. నీకు వందనాలు. అలాగే ప్రభు వృద్ధులను దీవించండి, ఆశీర్వదించండి. అనారోగ్యాలతో బాధపడుతున్న ప్రతి బిడ్డని కూడా తండ్రి స్వస్థపరచు. యెహోవా నీవు కాబట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన. యేసయ్య లాజరు చనిపోయిన వాడిని తిరిగి లేపిన గొప్ప దేవుడివి అయ్యా. యయీరు కుమార్తెను తండ్రి నాయన మరణించినప్పుడు తండ్రి నాయన నువ్వు లేపిన గొప్ప దేవుడి ప్రభు. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు అయ్యా. ఎవరైతే ప్రభు మరణ పడకల మీద తండ్రి నాయన అయ్యా బోజాడుతున్నారో నిన్ను తండ్రి నాయన యేసయ్య నీ కృప ద్వారా తండ్రి వాళ్ళు స్వస్థత పొందుకుంటూ నీ కృప దయచేయండి. దేశ రాష్ట్ర పట్టణాలు దీవించండి ప్రభా. ఇగో తండ్రి మా ఛానల్ కూడా తండ్రి నాయన యేసయ్య ముందుకు సాగుటకు ప్రభా నీ వర్తమానాలు అందించుటకు తండ్రి ఇంకనూ మాకు జ్ఞానమును అనుగ్రహించమని, లోతైన మర్మాలు తెలుసుకునే విధముగా, లోతైన మర్మాలు వివరించే విధంగా మేము ఉండుటకు నీ కృప దయచేయమని అయ్యా. ఈ చిన్న ప్రార్థన నీ పాదసన్నిధి చేర్చుకోమని క్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.